చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక మాసోత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి రుద్రేశ్వర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పరమశివునికి ఎంతో ప్రీతిపాత్రమైన కార్తీక మాసోత్సవ వేడుకలు బుధవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి వేయి స్తంభాల దేవాలయంలో జ్యోతి వెలిగించి ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే నాయని దంపతులు రుద్రేశ్వర స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కార్తీక మాసం అనేది శైవ భక్తులకే కాదు, ప్రతి హిందువుకు ఒక పవిత్రమైన కాలం. పరమశివుని ఆరాధనకు ఈ మాసం ఎంతో అనుకూలంగా ఉంటుంది అని అన్నారు. కార్తీక మాస పూజా కార్యక్రమాలకు భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని, ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగిస్తూ శివాలయాలకు వచ్చి పూజలు చేయాలని, మన సంస్కృతిని సాంప్రదాయాలను మరింత బలంగా నిలబెట్టే కార్యక్రమాలలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని అన్నారు. ఈ కార్తీక మాసం అందరికీ శాంతి, సౌభాగ్యం, ఆరోగ్యాన్ని తీసుకురావాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా అధ్యక్షురాలు బంకా సరళ సంపత్, ఆలయ కార్యనిర్వాహక అధికారి అనిల్, ఆలయ ప్రధాన అర్చకుడు గంగు ఉపేంద్ర శర్మ తదితరులు పాల్గొన్నారు. కార్తీక మాస శుభాకాంక్షలు తెలియపరుస్తుంది. మరి కార్తీక మాసం అనగానే ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఉదయాన్నే 4 గంటలకు లేచి మన ఆచారాలని, సాంప్రదాయాలని ప్రకారం దేవుని గుళ్ళు, అమ్మవారి గుళ్ళు, అయ్యగారి గుళ్ళు అన్నీ కూడా మనం దర్శించుకుంటూ ఎంతో నిష్టగా ఉపవాసాలతోటి ఈ కార్తీక మాసం జరుపుకుంటాం. చాలా మటుకు మరి ఈసారి ఇంకా అధిక సంఖ్యలో భక్తులు పెరిగి స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుంటూ చాలా నిష్టగా మనకు భవిష్యత్ తరాలకు అందించవలసినటువంటి విధానాలని మనకు పిల్లలకు తెలియపరుస్తూ, అంటే భక్తి అనగానే ఒక భక్తితో శ్రద్ధలతోటే కాకుండా ఒక క్రమశిక్షణకు మారుపేరుగా మనం అందరం పాటిస్తూ ఉంటాం. కాబట్టి మరోసారి అందరికీ కూడా కార్తీక మాస శుభాకాంక్షలు తెలియపరుస్తూ, మరి వేయి స్తంభాల గుడిలో ఉపేంద్ర శర్మ అయ్యగారు ఆధ్వర్యంలో ఈఓ గారు మరియు ప్రత్యేకంగా ఈ యొక్క డివిజన్లో ఉన్నటువంటి మా ఫ్లోర్ లీడర్ తోట వెంకన్న గారు అందరూ కూడా దీన్ని చాలా మంచి ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో వచ్చి దర్శనం చేసుకొని స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని చెప్పి స్థానిక పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారి ఆదేశానుసారంగా చారిత్రక వేయి స్తంభాల దేవాలయం లోపల కార్తీక మాసోత్సవ పూజలు మహావైభవంగా ప్రారంభమైనాయి. భక్తులందరూ కూడా ఆలయ కార్యనిర్వహణాధికారి అనిల్ కుమార్ గారు అన్ని సౌకర్యాలు, క్యూ లైన్ ఏర్పాటు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, అదేవిధంగా ఈ కార్తీక మాసం అంతా ముఖ్యంగా మహిళలు ఎక్కువ సంఖ్యలో దీపాలు వెలిగించుకోవడం, జ్ఞానం జ్యోతి అని చెప్పేసి పెట్టుకోవడం జరుగుతుంది. దానికి కూడా ప్రత్యేక ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఈ పవిత్రమైన మాసం శివకేశవుల మాసం. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అంటూ భక్తులందరూ కూడా అటు విష్ణు ఆలయాలు, శివాలయాలు కూడా దర్శించుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా స్వామివారికి ప్రాచీనమైనటువంటి, పురాతనమైనటువంటి కాకతీయ కాలం నాటి వేయి స్తంభాల దేవాలయంలో 1000 సంవత్సరాల క్రితం 1000 మంది వేద పండితుల ఆధ్వర్యంలో కాకతీయులు ఆ శివుడు రుద్రేశ్వరుని ప్రతిష్ఠించారు. ఆ రుద్రేశ్వరునికి నిత్యం కూడా పూజలు నిర్వర్తించుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలు, సకల పాపాలు కూడా తొలగిపోతాయని చెప్పేసి మనకు కార్తీక పురాణం తెలియజేస్తున్నది. అనుగుణంగా కూడా 4 రోజుల పాటు అనేకమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, పూజా కార్యక్రమాలు కానీ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.